ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ని క్షమాభిక్ష అడిగారు. ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ ఐజాక్ హెర్జాగ్కు ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ సంబంధించిన లాయర్స్ దాదాపు 111 పేజీల క్షమాభిక్ష పార్డన్ అడుగుతూ ఒక పిటిషన్ పెట్టారనమాట. యాక్చువల్లీ ఇజ్రాయెల్లో వర్బల్ పిటిషన్స్ యాక్సెప్ట్ చేయరు. ఏదైతే రిటర్న్ రిక్వెస్ట్లు ఉన్నాయో అవే పూర్తి స్థాయిలో ఉంటే యాక్సెప్ట్ చేస్తారు. అసలు నెతన్యాహు ఎందుకు ఇంతగా అడుగుతున్నారు? ఆయన చేసిన తప్పేంటి? మనం గనక గమనిస్తే ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు మీద చాలా కరప్షన్ ఛార్జెస్ ఉన్నాయి. ముఖ్యంగా ఆయన గిఫ్ట్స్ యాక్సెప్ట్ చేశారని, అదేవిధంగా న్యూస్ పేపర్స్ కానీ, టెలివిజన్ ఛానల్స్ కానీ, ప్రత్యేకంగా కొన్ని న్యూస్ పేపర్స్కు ఛానల్స్కు వాటిని ప్రమోట్ చేసి తన పబ్లిసిటీ అంటే ఒకవైపు వాటిని సపోర్ట్ చేస్తూ వాటి పబ్లికేషన్స్ కానీ, వాటి రెప్యుటేషన్ కానీ పెంచుతూ తన రెప్యుటేషన్ని ఆ న్యూస్ పేపర్స్, టీవీస్ ద్వారా తన రెప్యుటేషన్స్ పెంచుకోవడానికి ట్రై చేశారని, ఇలా అనేక రకాల కరప్షన్ ఛార్జెస్, క్విడ్ ప్రోక్యో ఛార్జెస్ ఆయన మీద ఉన్నాయన్నమాట. అయితే జనరల్‌గా ఇజ్రాయెల్ బేసిక్ లా ప్రకారం ఎవరైతే కన్విక్ట్ అవుతారో, అంటే ఎవరి నింద అయితే పూర్తి స్థాయిలో ప్రూవ్ అవుతుందో, ఎవరిపైన నింద అయితే అంటే వాళ్ళు తప్పు చేశారని పూర్తి స్థాయిలో ప్రూవ్ అవుద్దో, కన్విక్ట్ అయితే మాత్రమే వీళ్ళు పార్డన్ అడగలరనమాట. కానీ కొన్ని అరుదైన కేసెస్‌లో ఎలిగేషన్స్ ఉన్నా, ఇంకా కేస్ ట్రయల్స్ నడుస్తున్న ఎలిగేషన్స్ ఉన్నా సరే ప్రెసిడెంట్ పార్డన్ ఇవ్వచ్చనమాట. అయితే ఇజ్రాయెల్ నేషన్ బిల్డింగ్ కోసం, ఇజ్రాయెల్‌ని బాగా సపోర్ట్ చేయడం కోసం, ఇజ్రాయెల్‌ని పునరుజ్జీవం తేవడం కోసం ఈయన చాలా కష్టపడాలి కాబట్టి ఈయన కన్విక్ట్ అయ్యేదాకా వెయిట్ చేయకుండా ముందే పార్డన్ అడుగుతున్నాము. అయితే చాలా సార్లు ఇప్పటి వరకు కూడా బెంజమిన్ నెతన్యాహు తను తప్పు చేశానని గాని, కరప్షన్ చేశానని గాని ఒప్పుకోలేదు. ఆయన ఇంతకు ముందు వరకు కూడా నేను కన్విక్ట్ కాను. ఎందుకంటే నేను క్షమాభిక్ష అడిగితే నేను కన్విక్ట్ అయినట్లు లెక్క. నేను తప్పు చేశానని ఒప్పుకున్నట్లు లెక్క. నేను అడగనని చెప్తూనే ఇప్పుడు మాత్రం దాదాపు 111 పేజీల లెటర్‌ని క్షమాభిక్ష అడుగుతూ ప్రెసిడెంట్‌కి పంపించారనమాట. అయితే ఈ నెల మొదట్లో ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ ఐజాక్ హెర్జాగ్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఒక ఉత్తరం పంపించారు. బెంజమిన్ నెతన్యాహుకు క్షమాభిక్ష ఇవ్వమని చెప్పి. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు క్షమాభిక్ష అడిగినట్టు ఆ లెటర్ మాత్రం ఇప్పుడు ప్రెసిడెంట్‌కి చేరింది. మరి ఆయన క్షమాభిక్ష ఇస్తారా? ఇవ్వరా? అదేవిధంగా డొనాల్డ్ ట్రంప్ కూడా రికమెండ్ చేశారు ఆయన క్షమాభిక్ష ఇవ్వమని చెప్పి. ఇదంతా మనం వేచి చూడాలైతే బెంజమిన్ నెతన్యాహు మాత్రం చాలా అగ్రెసివ్ లీడర్, చాలా స్ట్రాంగ్ లీడర్ అండ్ చాలా పట్టుదల ఉన్న లీడర్ అని చెప్పొచ్చు. అంతేకాదు మనం చూస్తే గనక గత 2 సంవత్సరాలుగా ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరిగిన వార్ కావచ్చు, ఇవన్నీ చూస్తే గనక నెతన్యాహు యొక్క పట్టుదల చూడొచ్చు. దాంతో పాటు నెతన్యాహు యొక్క పట్టుదల కూడా మనం చూడొచ్చు. అయితే ఇక్కడ ఇజ్రాయెల్‌లో ఏ పార్టీకి పూర్తి స్థాయి మెజారిటీ లేదనమాట. నెతన్యాహు గవర్నమెంట్ కూడా కోalition గవర్నమెంటే కాబట్టి అక్కడ అపోజిషన్ వాళ్ళు కూడా దీనికి సంబంధించి ఆయన పైన ఉన్న కరప్షన్ ఛార్జెస్ సంబంధించి, ఆయన క్షమాభిక్ష సంబంధించి ఇప్పుడు డిస్కషన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ ఐజాక్ హెర్జాగ్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ లెటర్‌కి సంబంధించి ఏదైతే క్షమాభిక్ష నెతన్యాహు అడుగుతున్నారో మొత్తం ఇజ్రాయెల్ స్టేట్‌కి మొత్తం ఇప్పుడు సర్క్యులేట్ అవుతుంది. అయితే గుడ్ ఆఫ్ ద స్టేట్ ఏదైతే ఇజ్రాయెల్ దేశానికి మంచిదో అదే నేను చేస్తాను ఈ క్షమాభిక్ష విషయంలో అని చెప్పి ఐజాక్ హెర్జాగ్ ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు.